నుంచి పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ప్రతి ఏటా నిర్వహించేటువంటి పాలిసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ నెల 25వ తారీఖున జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మన నంద్యాల జిల్లాలో 7,221 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. నంద్యాలతో పాటుగా మిగిలిన చాలా సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. బనగానపల్లి, బేతంచెర్ల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం ఈ అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 25వ తారీఖున అంటే శనివారం 11 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు 10 గంటలకంతా ఎగ్జామినేషన్ సెంటర్స్ చేరుకోవాలి. 10 గంటల నుంచి స్టూడెంట్స్ను ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు. తర్వాత 10 గంటల నుంచి 11 గంటల వరకు కొన్ని ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో కొంత వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 11 o'clock ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 1 వరకు 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ 2 hours ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 11 o'clock కంటే 1 నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్స్కు అలౌ చేయరు. యాక్చువల్గా ఈ 1 నిమిషం నిబంధన అనేది అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కు వర్తింపచేస్తారు. దీని గురించి చాలా విమర్శలు కూడా ఉన్నాయి. 1 నిమిషం లేట్ అయినంత మాత్రాన ఎందుకంత ప్రాబ్లం అవుతుందని. నిజానికి చెప్పాలంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కు అలౌ చేసేది మనము 10 గంటల నుంచి అలౌ చేస్తున్నాము. 10 గంటల నుంచి వాళ్ళు 1 గంట వరకు ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. 11 తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చారంటే అది 1 నిమిషం కాదండి. 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 11 తర్వాత వస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు గంట లేట్గా వచ్చినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 10 గంటల లోపుగానే ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకుంటే కరెక్ట్గా 11కు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 1 o'clock అంతా కంప్లీట్ అవుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ చేయడం కోసం మన పాలిటెక్నిక్ కళాశాలలో ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో దాదాపు 650 మందికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు మెటీరియల్ కూడా సప్లై చేశాము. 22వ తారీఖున వాళ్లకు ఒక మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ ద్వారా వాళ్లకు ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ పేపర్ ఏ విధంగా వస్తుంది, మార్కింగ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా వాళ్లకు అవగాహన కల్పించడం కోసం ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాము. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా హెచ్బి పెన్సిల్స్, తర్వాత షార్ప్నరు, ఎరేజరు, ఒక బాల్ పాయింట్ పెన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క ఆన్సరు వాళ్ళు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్కిల్స్లో ఆ పెన్సిల్తో మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా హెచ్బి పెన్సిల్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లేకపోతే ఈ ఎగ్జామినేషన్కు అలౌ చేయరు. కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కు రావాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ ఎంట్రన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి. దీనికి అలాంటి సందర్భాల్లో చాలా కొద్ది మందికి పేమెంట్ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. పేమెంట్ ఫెయిల్యూర్ కావడం ఆ విధంగా జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆ పేమెంట్ దగ్గర ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డాక్టర్ సురేష్ బాబు సార్ని కలిస్తే మీకు ఆ ప్రాబ్లంను రెక్టిఫై చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సార్ నెంబరు 9912377723 ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి కూడా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. నంద్యాలలో కూడా చాలా సెంటర్స్ లోకల్గా తీసుకోవడం జరిగింది. ఆ సెంటర్స్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది. నంద్యాలలో మామూలుగా రాసేటువంటి విద్యార్థులే కాకుండా కొంతమంది ఉర్దూ మీడియం స్టూడెంట్స్ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ కోసము ఓన్లీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాలలో మాత్రమే సెంటర్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జనరల్గా రాసేటువంటి స్టూడెంట్స్తో పాటుగా ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కూడా అందరూ కూడా
ఇక్కడే రాయాల్సి ఉంటుంది. వాళ్లకు సపరేట్గా ఒక ట్రాన్స్లేటర్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఆ క్వశ్చన్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ట్రాన్స్లేటర్ ద్వారా వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందరికి కూడా ఉర్దూ మీడియం వాళ్ళందరికీ కూడా నంద్యాల పాలిటెక్నిక్ మాత్రమే సెంటర్గా ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా నంద్యాల హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ కంటే ముందు రోజు కూడా రావచ్చు, వచ్చి హాల్ టికెట్ జనరేట్ చేసుకొని వెళ్ళవచ్చు. ఈ విషయంలో హెల్ప్ కోసం మిగతా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అవసరమైనటువంటి సహాయము వాళ్ళు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ ఒకవేళ పవర్ కట్ ఫెయిల్యూర్ ఉంటే ఎగ్జామినేషన్లో రాసేటువంటి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి కంప్యూటర్ ప్రాసెస్ కూడా చేయాల్సి వస్తుంది, వాటికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కంప్యూటర్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కంటిన్యూస్గా పవర్ సప్లై ఇవ్వండి ఆ రోజు అనేసి. అదేవిధంగా మున్సిపాలిటీ కానీ, ఆర్టీసీ కానీ, హెల్త్ అండ్ మెడికల్ కేర్ కానీ, ఇవన్నీ కూడా అన్ని సెంటర్లలో అందరి స్టూడెంట్స్కు అందే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ జరగడానికి మేము సహాయం చేస్తామని చెప్పారు. అందరికి కూడా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. సో 25వ తారీఖున శనివారం ఉదయం 10 గంటకంతా స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్కి రావాలి. 11 నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ద పాలిసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. జనరల్గా ఎస్పీవై రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనేది ఎన్నో సంవత్సరాలుగా మన నంద్యాలలో ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఎస్పీవై రెడ్డి కాలేజ్ని రామలింగారెడ్డి కాలేజ్గా పేరు మార్చడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఎస్పీవై రెడ్డి కాలేజ్ అయినా కూడా వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి రామలింగారెడ్డి కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. బొమ్మల సత్రం దగ్గర ఉంది ఆ కాలేజీ. అక్కడ ఎస్పీవై రెడ్డి కాలేజ్ సెంటర్ ఉన్న వాళ్ళు కూడా రామలింగారెడ్డి, అక్కడ పేరు చూసి కన్ఫ్యూజ్ కావద్దండి. రామలింగారెడ్డి కాలేజ్ అనేది ఇంతవరకు ఎస్పీవై రెడ్డి కాలేజ్గా ఉన్నది, ఈ మధ్య పేరు మార్చి రామలింగారెడ్డి కాలేజ్గా మార్చడం జరిగింది. ఈ విషయంలో కాస్త క్లారిటీ కోసం ఈ విషయం చెప్తున్నాను. ఈ పాలిసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డోన్లో 3 సెంటర్లు, నందికొట్కూరులో 3 సెంటర్లు, నంద్యాలలో 9 సెంటర్లు, ఆత్మకూరులో 3 సెంటర్లు, శ్రీశైలంలో 1 సెంటర్, బేతంచెర్లలో 3 సెంటర్లు, బనగానపల్లిలో 5 సెంటర్లు, ఆళ్లగడ్డలో 3 సెంటర్లు తీసుకోవడం జరిగింది. తర్వాత నంద్యాల విషయానికి వస్తే నంద్యాల మెయిన్ సెంటర్తో పాటుగా పివిఎస్సి, కేవిఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాల్, ఎస్పీవై రెడ్డి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బొమ్మల సత్రం, నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, రామకృష్ణ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీ, రావ్స్ జూనియర్ కాలేజ్, న్యూక్లియస్ జూనియర్ కాలేజ్, విజయవాడ నలంద జూనియర్ కాలేజ్, వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, ఈ అన్ని సెంటర్స్లో కూడా అదే రోజున ఎగ్జామ్ జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హాల్ టికెట్స్లో ఉండేటువంటి సెంటర్ ప్రకారంగా ఆయా సెంటర్లకు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందిగా కోరుతున్నాం.